చోళ చక్రవర్తి యుద్ధం చేసి రాజ్యాలను గెలిచాక ఆ రాజ్యాలకు సామంతరాజును నియమించి వారి నుండి కప్పం వసూలు చేసేవాడు. ఒక రాజ్యానికి నీలన్ అనే పేరు గల ఒక రాజును సామంతరాజుగా నియమించాడు. నీలన్ చాలా గొప్పవాడు మరియు విష్ణు భక్తుడు. నీలన్ ఎప్పుడూ నారాయణ మంత్రాన్ని జపిస్తూనే ఉండేవాడు మరియు తన రాజ్యాన్ని, రాజ్యంలోని ప్రజలను సుభిక్షంగా చూసుకునేవాడు. తన రాజ్యంలోని విష్ణు ఆలయంలో నారాయణ నామ సంకీర్తనము, నాట్యము నిత్యం కొనసాగుతూనే ఉండేది. ఒకరోజు దేవాలయంలో నాట్యం చేస్తున్న ఒక అమ్మాయిని చూశాడు. ఆమె చాలా అందగత్తి, చక్కని ప్రతిభావంతురాలు. ఆమెను విష్ణు భక్తుడైన ఒక వైద్యుడు పెంచుకుంటున్నాడు. ఆమె 3 సంవత్సరాల వయసులో ఆమె తల్లిదండ్రులు కోల్పోయింది. కనీసం ఆ విషయం కూడా ఆమెకు తెలియక తామర పువ్వును చేతిలో పట్టుకుని ఒక నది ఒడ్డు దగ్గర ఆడుకుంటూ కనిపించింది. అది చూసిన వైద్యుడు ముచ్చటపడి ఆమెను తెచ్చి పెంచుకుంటున్నాడు. ఆమెకు కుముదవల్లి అని పేరు పెట్టాడు. ఆమెకు వైద్యుడు తనకు తెలిసిన వైద్య విద్యను, నాట్యాన్ని నేర్పించాడు. వైద్యుడు ఆమెను ఎప్పుడూ పేదవారికి సాయం చేయాలని చెబుతూనే పెంచాడు. అందుకనే దేవాలయంలో నాట్యం చేసి అక్కడ వచ్చిన కానుకల ద్వారా పేదవారికి అన్నదానం చేస్తూ వచ్చేది. దేవాలయంలో నాట్యం చేస్తున్న కుముదవల్లికి నీలన్ వివాహం చేసుకుంటానని కబురు పంపించాడు. కబురు అందుకున్న కుముదవల్లి రాజును వివాహం చేసుకోవడానికి ఒక షరతు విధించింది. ప్రతిరోజు 1008 మంది పేదలకు ఏడాది పాటు అన్నదానం చేయాలని షరతు విధించింది. రాజు ఆ షరతుకు అంగీకరించాడు. కుముదివల్లికి నీలన్ రాజుకు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 1 సంవత్సరం పాటు రాజు 1008 మంది పేదలకు అన్నదానం చేశాడు. రాజు శ్రీ మహావిష్ణు నామాన్ని జపిస్తూనే అన్నదానాన్ని కొనసాగించేవాడు. అది కూడా ఆయన చాలా భక్తిగా చేసేవాడు. ఆయన ఎల్లవేళలా మెడలో తులసమాలను, ముఖాన తిప్పుండ్రాలు ధరించేవాడు. తిప్పుండ్రాలు అంటే 3 నామాలు అని అర్థం. కాలక్రమంలో కోశాగారం ఖాళీ అయిపోయింది. సామంతరాజుగా చక్రవర్తికి చెల్లించాల్సిన సొమ్ము చెల్లించలేకపోయాడు. చక్రవర్తికి కప్పం చెల్లించలేకపోయినందుకు రాజును తన రాజ్యంలోనే విష్ణు ఆలయంలో బంధించారు. రాజుకి ఎటువంటి అన్నపానీయాలు ఇవ్వకూడదని ఆజ్ఞాపించాడు. ఆయన మాత్రం దేనికి భయపడకుండా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కాలం గడిపాడు. ఒక రోజు రాత్రి నీలన్ రాజుకు కల వచ్చింది. ఆ కలలో శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాడు: చక్రవర్తికి రావాల్సిన బాకీలన్నీ కాంచీపురంలో చెల్లించబడతాయని చెప్పు. నీలన్ రాజు ఇదే విషయాన్ని చక్రవర్తికి తెలియజేశాడు. చక్రవర్తి రాజును, సైన్యాధికారిని తీసుకుని కాంచీపురం వెళ్ళాడు. అక్కడ వేగవతి నది ఒడ్డున బంగారు నాణాల బస్తాలు కనిపించాయి. ఆ డబ్బు చక్రవర్తికి చెల్లించాల్సిన కప్పం మాత్రమే కాకుండా ప్రతి నిత్యం 1008 మంది పేదలకు చేసే అన్న సంతర్పణకు కావలసిన ధనం కూడా అందులో ఉంది. చోళ చక్రవర్తి నీలన్ రాజుకు మహావిష్ణువుపై ఉన్న అకుంఠిత భక్తిని గుర్తించాడు. అతనికి బాధ కలిగించినందుకు క్షమాపణ కోరాడు. ఇక నుండి తనకు కప్పం చెల్లించవలసిన అవసరం లేదని, ఆ డబ్బును మరికొంతమందికి అన్నదానం చేసేందుకు వినియోగించమని చెప్పాడు. తనని నమ్ముకున్న భక్తులు ఇబ్బందుల్లో ఉంటే ఆ భక్తులను భగవంతుడు రక్షిస్తాడు. ఎంతో కష్టపడి దేవాలయంలో నాట్యం చేస్తున్న కుముదవల్లి వచ్చిన కానుకల ద్వారా పేదలకు అన్నదానం చేసేది. ఏ స్వార్థం లేకుండా కోరిన కోరికకు ఆ భగవంతుడే రక్షణగా ఉంటాడు. సంవత్సర కాలం పాటు జరగాల్సిన అన్నదానాన్ని ఆ భగవంతుడు నిత్యాన్నదానం చేశాడు. ఆ మహావిష్ణువు దయ వల్ల నీలన్ రాజ్యంలో ప్రజలకు ఆకలి అన్న బాధ లేకుండా ఆనందంగా గడుపుతూ ఉండేవారు.